వాటిని వాటిని ఏ విధంగా మెటీరియలైజ్ చేయాలి, ఏ విధంగా మన కోరికల్ని మనం సిద్ధింప చేసుకోవాలి, ఎవరికి వారుగా ఉన్న చోటు నుండే అన్ని బాధ్యతలను అన్ని బంధాలను సక్రమంగా నిర్వర్తిస్తూ మన వ్యక్తిగత కోరికలన్నిటినీ సిద్ధింప చేసుకోవచ్చు. అది ఎలా అన్నది రామ్త విజ్డమ్ చాలా సింపుల్గా చెప్తుంది. సో గత 3-4 సంవత్సరాలుగా ఈ రామ్తా విజ్డమ్ అన్నది ఈ తెలుగు స్టేట్స్లో పర్టికులర్గా చాలా పాపులర్గా స్ప్రెడ్ అవుతూ ఉంది. మీరు యూట్యూబ్ మాధ్యమంగా అనేక మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చూసి ఉంటారు. 369 టెక్నిక్ అని విని ఉంటారు. మ్యాజిక్ బుక్, సీక్రెట్ బుక్, ఇవి రకరకాలుగా చాలా ఉన్నాయి కదా. మిర్రర్ వర్క్ అంటారు, హోపనోపో అంటారు. మీరు ఏదైనా తీసుకోండి, ప్రతిదీ ఎందుకు మీ దగ్గరికి వస్తుంది అంటే మీ కోరికలను మీకై మీరు సిద్ధింప చేసుకోవచ్చు. బయట ఓన్లీ ఒక సపోర్టింగ్ సిస్టమ్ మాత్రమే, డిపెండ్ అవ్వాల్సిన సిస్టమ్ మనలోనే ఉందన్నమాట. సో ఈ పాయింట్ అర్థం అవ్వటానికి పదే పదే కొన్ని సిచ్యువేషన్స్ మనం, ఉదాహరణకు కోపం ఎక్స్ప్రెస్ చేయకూడదు అనేసి లోపల ఉండి ఉంటుంది మనకు, మనం తెలుసుకొని ఉంటాం. కానీ క్షణికావేశం అంటాం కదా, వెంటనే ఒక వ్యక్తి పైన కోపం తెచ్చుకుంటాం. అండ్ దేర్ ఆఫ్టర్ మళ్ళీ అరే నేను కోపడకుండా ఉంటే బాగుండేది. సి విజ్డమ్ని అప్లై చేయటంలో కాస్త మెలకువలు అవసరము, కాస్త లోతుల్లోకి ఉన్నటువంటి అవగాహన అవసరం. దాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. డౌట్స్ ఏమన్నా ఉంటే ఎక్స్చేంజ్ చేసుకుందాం. వెరీ సింపుల్ మాస్టర్స్. ఎక్కువ మంది ఉమెన్ ఉన్నారు ఇక్కడ, దైవాలు. ఇంట్లో మన అమ్మవార్లు అక్కవార్లు వంట చేస్తారు కదా, అంత సింపుల్గా మన కోరికలను బాగా వినండి. ఎటువంటి కోరికైనా సరే వంట చేసినంత సింపుల్గా మనం చేసుకోవచ్చు. సో మీ డౌట్స్ ఏమన్నా ఉంటే, ఇది రెగ్యులర్ సెషన్ కాదు కాబట్టి డౌట్స్ మీది ఏదన్నా కాన్సెప్ట్ మీకు అవసరం, ఆ, రోజువారీ కార్యక్రమాల్లో మనం విజ్డమ్ని ఎట్లా అప్లై చేసుకోవాలి, విజ్డమ్ కాన్సెప్ట్స్ మాకు అర్థమవుతున్నాయి, అప్లై చేయటంలో పలానా చోట మేము కాస్త ల్యాగింగ్ అంటే అక్కడ ఇంకాస్త అవగాహన మాకు అవసరం లేదు, మీరు ఇంకా ఏదన్నా షేర్ చేయాలి అనుకున్నా మనం ఈ సెషన్ని అలా తీసుకెళ్దాం. ఓకే, ఇట్స్ లైక్ టూ వే కమ్యూనికేషన్. మనం ఇంట్లో సరదాగా కూర్చొని ఫ్యామిలీతో మాట్లాడతాం కదా, ఆ టైప్ ఆఫ్ డిస్కషన్ మనం ఇక్కడ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఆ, ఇంకో పాయింట్ ఏంటంటే బ్రెయిన్ కెమిస్ట్రీ చేంజ్ కావాలి. బ్రెయిన్ కెమిస్ట్రీ ఎప్పుడు చేంజ్ అవుతుంది? పార్టిసిపేట్ చేసినప్పుడే అవుతుంది. బీ ఇట్ ఇన్ దిస్ సెషన్, బీ ఇట్ ఇన్ యువర్ ఓన్, మీ ఓన్ సంకల్పాలు మీరు వర్కౌట్ చేసుకోవటానికి పార్టిసిపేట్ చేయాలి ఇన్ దట్ ఫీల్డ్ వర్క్, ఇన్ దట్ ప్రాసెస్. అప్పుడు బ్రెయిన్ కెమిస్ట్రీ చేంజ్ అయిన తర్వాత మీ సంకల్పానికి సంబంధించినటువంటి కెమికల్ చేంజెస్ ఫిజికల్ బాడీలో ఏర్పడి న్యూరోనెట్ బిల్డ్ అవుతుంది. అండ్ దేర్ ఆఫ్టర్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఎక్స్టర్నల్లీ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్. సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఎనీ డౌట్. వేరే వారు ఏమనుకుంటారు అనేది ఏమీ పెట్టుకోకండి. ఏం డౌట్స్ లేవు అంటే ఇట్ విల్ బి వెరీ ఫైన్. ఐ విల్ వెయిట్. ఓకే. ఉదయం మీ క్లాస్ వింటున్నప్పుడు నాకు రాత్రి జరిగిందంతా క్లాస్ లో వచ్చింది అన్న. ఒక్కసారి అవసరమైనప్పుడు పడుతున్నాను, పడినా మళ్ళీ వెంటనే కూల్ అవ్వగలుగుతున్నాను. దానివల్ల మనకి కెమికల్, మనకి బ్యాడ్ కెమికల్ ఏమైనా దిగుతుందో కోపం వచ్చినప్పుడు మనకి, అంటే తొందరగానే కూల్ అయిపోగలుగుతున్నాను. మనకి కాలక్రమేణా ఒక్కసారి మీరు అవసరమైనప్పుడు. అక్కడ మీరు అబ్జర్వర్ స్టేట్లో ఉంటున్నారు. ఆ, ఉమ్, వెంటనే నార్మలైజ్ అవుతూ ఉన్నారు, మీ సహజ స్థితికి వస్తూ ఉన్నారు. ఉమ్, కాలక్రమేణా ఉమ్. మీరు అప్లై చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు కాన్సెప్ట్స్, కోపం అన్నది కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతుంది. ఓకే. దాన్ని గమనించినప్పుడు అది ఆటోమేటిక్ గా కరిగిపోతుంది.
కంప్లీట్గా అది డిజాల్వ్ అయిపోతుంది. అయితే ఉమ్, కొన్ని సందర్భాల్లో మనం కోపం తెచ్చుకోవాల్సి ఉంటుంది. అవును. కొన్ని కార్యక్రమాలు అనుకోండి, కొన్ని సందర్భాల్లో అనుకోండి, కొంతమంది వ్యక్తులతో డీల్ చేసే టైంలో అనుకోండి, కొంత కోపం అవసరం అనిపించినప్పుడు ఆ టైంలో మీరు ఒక మాస్టర్గా కోపం ఎక్స్ప్రెస్ చేసినా దాని వెనకాల పరిగెత్తారు, అయ్యో నేను కోపడ్డానేంటి, ఉమ్, అక్కడ నువ్వు ఒక లీల చేయవాలి. అక్కడ ఒక ఇప్పుడు మనం శ్రీకృష్ణ కాన్సెప్ట్స్ వింటాం కదా. ఉమ్. అతను శ్రీకృష్ణ లీలలు. అవసరమైన చోట అవసరమైన పాత్ర చేసుకుంటూ వెళ్ళాడు. కానీ అవును. ఏ పాత్రలోనూ అతను లాక్ అయిపోలేదు. అవును. అన్నింటినీ జస్టిఫై చేసుకుంటూ వెళ్ళాడు. అన్నిటినీ సెటరైట్ చేసుకుంటూ వెళ్ళాడు. సో ఆ స్థితికి కూడా ప్రతి ఒక్కరూ ఎదిగి తీరుతాం అనమాట. ఉమ్. మనకి నుదుటి మీద కనిపించకుండానే జరుగుతున్నాను అన్న, మంచి మ్యూజిక్ పెట్టుకోవాలనిపిస్తుంది, పెట్టుకుంటున్నాను. కూర్చోవాలి అనిపించినప్పుడు మాత్రం సిఎండి లా కాకుండా ఫోకస్ లాగే చేసుకుంటున్నాను. ఉమ్, ఉమ్. అది పెట్టుకుంటున్నాను అంతే, అది అయిపోతుంది వెంటనే, మన్నాడికి అయిపోతుంది అది, ఏదైనా పెట్టుకున్న వెంటనే. మీరు చెప్తారు అవుతాయి, కదా 3 రోజుల్లో అయిపోతుంది అని చెప్పి. అవుతాయి మేడం, ఖచ్చితంగా అవుతాయి. ఆ, కానీ తండ్రి ముందుగానే చేసి పెట్టేస్తున్నాడు నన్ను, నాకు ముందుగానే అన్ని కూడా అడగకుండానే చేసి పెడుతున్నాడు. నా తండ్రికి ఎన్నోసార్లు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. గ్రేట్, గ్రేట్ ఏది మేడం. ఇప్పుడు అవసరం ఇక అన్ని అవసరానికి ముందుగానే తయారు చేసి పెడుతున్నాడు నాకు అక్కడ క్రియేట్ చేసి. గ్రేట్. మిగిలిన వారు ఏదైనా మీరు ఆ, చెప్పాలనుకున్న ఏదైనా కాన్సెప్ట్ దగ్గర ఈ క్రియేషన్ ఆర్ రెగ్యులర్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే మేనిఫెస్టేషన్కి సంబంధించి ఆ, ఏదైనా డౌట్ ఉన్నా మీరు అడగవచ్చు. చెప్పాను కదా ఇందాక, పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా చేంజెస్ జరుగుతాయి బ్రెయిన్ కెమిస్ట్రీ, బ్రెయిన్ లెవెల్లో. అదొక సైన్ ఆఫ్ ప్రోగ్రెస్ అన్నమాట. ఏం లేవంటారా డౌట్స్? క్లాస్ వినాలనిపించట్లేదు, ఫోకస్ కూడా చేయాలనిపించట్లేదని ఒక ఫ్రెండ్ చెప్తుంది. అది మా పర్సనాలిటీ చేస్తుందా, లేకపోతే తనకి ఇష్టం లేకపోతుందా, పర్సనాలిటీ ఒప్పుకోవట్లేదా? ఆ, అంటే కొన్ని సందర్భాల్లో మేడం ఆ, ప్రాసెస్లు ఏమైనా జరుగుతాయా లోపల? లేదు లేదు, ఇక్కడ ఏమవుతుందంటే ఈ పర్సనాలిటీ అంటే తనయుడు తండ్రి వైపు వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఉమ్, ట్రాన్సిషన్, ఆ షిఫ్ట్ ఏదైతే ఉంటుందో చాలా జెంటిల్గా, చాలా స్విఫ్ట్గా, అంటే చాలా సున్నితంగా జరగాలన్నమాట. ఉమ్, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇదేదో రామ్తో విశ్రమ్ అంట, నువ్వు కూర్చొని విను ఏమైనా సృష్టించుకోవచ్చా ఉమ్, అంటే రిజెక్షన్స్ ఉంటాయి మొదట్లో. ఉమ్. బట్ దశల వారీగా ఇవి తండ్రి వైపు మన ప్రయాణం సాగుతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని కాన్సెప్ట్స్ తెలుసుకున్న తర్వాత ఎవరైతే ఇందాక అన్నారో క్లాసెస్ అవసరం ఆర్ ఫోకస్లో కూర్చోకూడదు అని అనిపిస్తుందో అప్పుడు బ్రేక్ తీసుకోవచ్చు. బలవంతం ఉమ్, ఏమీ లేదు. ఉమ్, మళ్ళీ ఆ సౌల్ మిమ్మల్ని కూర్చోబెడుతుంది. ఎవరైతే ఉమ్, మీతో అంటూ ఉన్నారో మళ్ళీ నేను ఫోకస్కి కూర్చుంటాను, మళ్ళీ నేను సెషన్స్ వింటాను. ఉమ్. సో అప్పటిదాకా ఆ సౌల్ ఏ విజ్డమ్ అయితే తీసుకుందో ఆ విజ్డమ్ని అప్లై చేయటానికి, ఫీల్డ్ వర్క్ చేయటానికి ఆ టైంని ఆ సౌల్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. సేవలే సాటి చేసుకుంటుంది అది. ఎస్, ఎస్. ఉమ్, దేర్ ఆఫ్టర్ మళ్ళీ కొన్ని రోజులకి ప్రోగ్రెస్ అవుతాము, కొత్త కాన్సెప్ట్స్ అవసరం పడతాయి. అప్పుడు ఆ సౌల్ మళ్ళీ ఆ కాన్సెప్ట్స్ వినటానికి తనకై తాను కొన్ని సెషన్స్ అటెండ్ అవ్వటము, కొన్ని కొత్త కాన్సెప్ట్స్ తెలుసుకోవటము, ఫోకస్ చేయటము, డిసిప్లిన్స్ చేయటము, ఇవన్నీ జరుగుతాయి. ఆ మిమ్మల్ని అడిగిన దైవం అనే కాకుండా ఇక్కడ ఉన్నవారు కూడా మీకు చెయ్యాలనిపిస్తేనే చెయ్యండి. బలవంతంగా ఏదీ చేయకూడదు. చాలా సున్నితంగా జరగాలి ట్రాన్సిషన్. ఆ షిఫ్ట్ అన్నది చాలా జెంటిల్గా అవ్వాలి.
ఎందుకంటే చాలా రకరకాల అభిప్రాయాలు, కుటుంబ నేపథ్యము, మనం వచ్చినటువంటి వాతావరణము, ఉంటున్నటువంటి లొకాలిటీ, కొన్ని అభిప్రాయాలు ఫ్రేమ్ అయి ఉంటాయి. సరి అయినవి అయి ఉండవచ్చు, సరి కానివి అయి ఉండవచ్చు. ఒక విజ్డమ్కి, ఒక కాన్సెప్ట్కి మనం ఎక్స్పోజ్ అవుతూ ఉన్నప్పుడు ఓల్డ్ న్యూరల్ నెట్ ఆటోమేటిక్గా డిజాల్వ్ అవుతూ ఉన్నప్పుడు మెంటల్ లెవెల్లో కొంత ఘర్షణ సహజ సిద్ధంగా ఏర్పడుతుంది. బట్ దాన్ని కూడా కూల్గా అబ్జర్వ్ చేసుకోవాలి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది డిసపియర్ అయిపోతుంది. మాస్టర్స్ ఇంకెవరన్నా డౌట్లు ఉంటే అడగండి. అవునా? మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. మేడం అది ఏం లేదు మేడం. సార్ నా డౌట్ అని కాదు, అంటే మన డిసిప్లిన్స్ ఓకే సార్, చెయ్యాలని ఉంది, చేస్తున్నాము, కానీ కుదరకపోవడం కూడా కాదు, చెయ్యాలనిపించినా చేయలేకపోతున్నాం సార్. దానికి ఎలా చేయాలంటారు? మీ సజెషన్ చెప్తారా డిసిప్లిన్స్ కి? షూర్ షూర్ అదే మాస్టర్. సార్. సి ఫస్ట్ మనం జనరల్గా ఈ బ్రహ్మ ముహూర్తం అన్నది అనేక సందర్భాల్లో విని ఉంటాం. ఉదయాన్నే లేయాలి, సాధనా పద్ధతులు, సెషన్స్ అటెండ్ అవ్వటము, ఇవి రకరకాలు ఉంటాయి కదా. ముందు నుంచి ఏదో ఒక పద్ధతి వస్తూ ఉంది. బట్ మీరు ఒక విషయాన్ని గమనించండి. నైట్ అంతా సజావుగా ఆ ప్రాసెస్ అనుకోండి, నిద్రపోవటం అనుకోండి, ఇవన్నీ కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ మీరు లేచే స్థితి, ఆ మూమెంట్, మీరు శూన్య స్థితికి వెళ్ళి అక్కడ నాటే విత్తనం, అదే మీరు నాటుతారు కదా మీ సంకల్పం, అదంతా త్వరతగతిన ఒక మొక్కగా, అంటే రియాలిటీలో ఒక అనుభవంగా మీకు వస్తుంది. సో మనం ఏం చేస్తున్నామంటే బ్రహ్మ ముహూర్తం కన్నా ముందు, అంటే పడుకునే ముందు, ఇప్పుడు ఆల్మోస్ట్ 9, ఎంత అయింది టైం? 9:15. ఒక 1 అవర్ మనం ఇది డిస్కస్ చేద్దాం అనుకుందాం. సో పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ఇంట్లో కార్యక్రమాలన్నీ సెట్ చేసేసుకుంటాం. పడుకునే టైము మొబైల్ అస్సలు చూడకూడదు. పాయింట్ నెంబర్ 1. చిన్న చిన్న కరెక్షన్సే కానీ వండర్స్ క్రియేట్ చేస్తాం. ఎస్ సార్, అది ఇంకో ఇది మటుకు కరెక్టే సార్. నేను కూడా చాలా సార్లు అబ్జర్వ్ చేశాను ఈ పాయింట్. మీరు చెప్పిన ఫస్ట్ పాయింటే ఇది కరెక్ట్ గా అబ్స్ట్రక్షన్స్ వస్తున్నాయి సార్. ఎస్ 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 సార్. ప్రతి ఎస్ ప్రతి దాన్ని సున్నితంగానే గమనిద్దాం. ఘర్షణ అస్సలు వద్దు. సో పాయింట్ 1, అబ్జర్వర్ స్టేట్లో ఉండి మనం ఏం గమనించుకున్నాం? మొబైల్ చూస్తున్నాం. ఆ మొబైల్ చూడటం వల్ల డీవియేషన్స్ అవుతూ ఉన్నాయి. మన చైతన్యము, మన శక్తి, మొబైల్ పెడతాము, యూట్యూబ్ పెట్టుకుంటాం, ఫేస్బుక్ తీసుకుంటాం, ఇన్స్టా చూసుకుంటాం, షార్ట్స్ యూట్యూబ్లో స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాం. మన శక్తి చైతన్యం కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఒక దానిపైన కూడా నిలకడగా ఉండదు. బ్రెయిన్ చేసే పని అదంతే. ప్రాంత విజ్డమ్లో బ్రెయిన్ గురించి సింపుల్గా తెలుసుకుంటున్నాం. వైట్ బుక్లో క్లియర్గా చెప్తాడు. సో ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసాం కదా. ఈ రోజు నుంచి ఏం చేస్తాము? సెషన్స్ ఏవైనా సరే మీరు వింటూ ఉంటారు కదా, 10, 10:30, 11, ఎనీ సెషన్, ఏ సెషన్స్ వినము యూట్యూబ్లో ఫిక్స్డ్గా ఒకటే వీడియో పెట్టుకోండి. 10 వీడియోలు చూడకండి. ఒకటే వీడియో, కంప్లీట్ కాన్సెప్ట్, ఏ కాన్సెప్ట్ అయినా, ప్రవచనాలు వినండి, సాధన పద్ధతుల గురించి వినండి, వేరే వారి అనుభవాలు వినండి, ఒకటే వీడియో పెట్టుకోండి. అది అయిపోయిన తర్వాత మెల్లగా నిద్రలోకి వెళ్ళండి. బాగా గమనించుకోండి, మొబైల్ మీ కంటితో పడుకునే అరగంట ముందు చూడకూడదు. మొబైల్ బ్లూ రేస్ మీ కంటి ద్వారా బ్రెయిన్లోకి ఎంటర్ అయ్యి బ్రెయిన్ని స్లో చేస్తుంది. ఇంకా మీకు అనుకూలంగా ఉంది, మొబైల్ నేను దూరం పెడతాను అంటే వెరీ గుడ్. ఇప్పుడు మీ స్వేచ్ఛను బట్టి కూర్చొని అయినా పడుకోనైనా, మీకు ఒకవేళ మ్యూజిక్ వింటూ చేసుకోవాలి అనుకుంటే మ్యూజిక్ పెట్టుకోండి, పాట వింటూ చేసుకోవాలంటే పాట వింటూ చేసుకోండి.
మీ సాధనా పద్ధతి ఏదైనా సరే మొదటగా మీరు పడుకునే ముందు చేయవలసింది మీ డేని రివ్యూ చేసుకోవటం, మీ ఆలోచనలు చెక్ చేసుకోవటమే. ఈరోజు నేను డివైన్ థాట్స్తో ఎంతవరకు నిలపగలిగాను, ఎక్కడెక్కడ నా డివినిటీని నిలపటంలో నాకు కాస్త ఇబ్బంది అనిపించింది, ఆ ఇబ్బంది బాహ్యం నుంచి వచ్చిందా, నాకు ఆ కాన్సెప్ట్ తెలిసి కూడా నేను ఆ పర్టికులర్ మూమెంట్ నేను నెగిటివ్గా థింక్ చేయకూడదు, నేను దిగులుగా ఉండకూడదు, భయపడకూడదు, ఆందోళన చెందకూడదు అని తెలుస్తూ ఉంది, కానీ నేను భయపడుతూ ఉన్నా. ఒక పక్కన కాన్ఫిడెంట్గానే ఉంది, ఇంకో పక్కన భయము, అనుమానము, దిగులు. అబ్జర్వర్ స్టేట్లో మీ డేని అంతా రివ్యూ చేసుకుంటారు. రివ్యూ చేసుకున్నప్పుడు అర్థమైన పాయింట్ ఏంటి? ఓకే, ఆ పలానా సందర్భంలో ఒక వ్యక్తి ద్వారానో, ఒక సంఘటన ద్వారానో, లేదా నాకు వచ్చిన ఆలోచన ద్వారానో నేను భయానికి గురయ్యాను, అనుమానానికి గురయ్యాను, ఆందోళనకు గురయ్యాను. వెంటనే నాకు నేను చెప్పుకొని మళ్ళీ నేను డివైన్ క్వాలిటీస్తో ఉండాలి. ఏంటి డివైన్ క్వాలిటీస్? కాన్ఫిడెంట్గా ఉండటము, పీస్ఫుల్గా ఉండటము, జాయ్ఫుల్గా ఉండటము, ఆరోగ్యంగా ఉండటము, ఉం? మంచి అనుబంధాలు, వీటి చుట్టూ మన ఆలోచనలను మనం నింపుకోగలగాలి. ఆ పర్టికులర్ మూమెంట్ మనం డివైన్ క్వాలిటీస్ వైపు ఎక్కువగా మన ఎనర్జీని ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నామా, డౌట్, ఫియర్ వైపు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నామో పడుకునే ముందు రివ్యూ చేసుకుంటాం అంతే. ఓకే, సరే, ఇప్పుడు ఏం చేస్తాం? ఆ పర్టికులర్ మూమెంట్ డివైన్ క్వాలిటీస్ వైపు నేనున్నాను అనుకుంటే నాట్ అన్ ఇష్యూ. సింపుల్గా ఏం చేస్తాము? నేను డివైన్ క్వాలిటీ వైపు నిలబడ్డాను. కోపం తెచ్చుకోవాల్సిన సందర్భంలో ఆ ఎన్విరాన్మెంట్ని, నా ఫీల్డ్ని, నా ఆలోచనల్ని, నా అంతరంలో అంతా శాంతి వైపు స్థిరం చేసుకున్నాను. ఎక్స్టర్నల్లో కూడా నా బాస్ నా మీద కోపడాల్సి ఉంది, అతను శాంతియుతంగా మారిపోయాడు. లేదు, ఇంట్లో వారు నన్ను ఏదో అంటారని నేను భయపడ్డాను, కానీ ప్రేమ అక్కడి నుంచి ఎక్స్ప్రెస్ చేయబడి ఉంది. ఇప్పుడు మీరు మీలోని తండ్రికి, మీ స్పిరిట్కి, మీ సౌల్కి, మీ ఫిజికల్ బాడీకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రేమతో ఇంకాస్త ఈ విజ్డమ్ని నిలబెట్టడానికి ఫీల్డ్లో మీరు ట్రై చేస్తారు. ఒకవేళ ఒకరో ఇద్దరో సాధకులు తడబడుతూ ఇంకాస్త నేను నిలపాలి నా ఆలోచనల్ని, నా శక్తిని ఫియర్ వైపు కాకుండా ఫోకస్ చేయటం వైపు నేను చేయగలగాలి అని పడుకునే ముందు రివ్యూ చేసుకునే టైంలో ఆ సాధకుడికి అర్థమవుతుంది. ఏం లేదు, పడుకుంటాం రోజులో, ఎవరిని కలిసాము, ఏ సందర్భంలో నా ఆలోచనలు ఎట్లున్నాయి, ఏంటి, ఎక్కడ నేను కాస్త నా ఆలోచనలని డివైన్ క్వాలిటీ వైపు నిలపాలి, ఏవి అడ్డుపడుతూ ఉన్నాయి, ఈ వర్క్ అంతా చేసుకుంటాం, దాన్ని పక్కన పెట్టేస్తాం. నెక్స్ట్ డే నేను ఎట్లుండాలి? బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, దాన్ని రామ్తా విజ్డమ్లో మనకు క్రియేట్ యువర్ డే అంటాడు. ఆయన ఏమంటాడు? బ్రహ్మముహూర్తంలో లేచి మీ రోజు ఎలా ఉండాలో మీరే నిర్ణయించుకోండి అంటాడు. ఎందుకు? మనమంతా సాక్షాత్తు దైవాలము, సృష్టికర్తలము. నా రిలేషన్స్ ఎలా ఉండాలి, ఆ రోజులో నేను ఎవరిని కలవాలి, సంఘటనలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూర్చొని నిర్ణయించుకుంటాం. బట్ ఇక్కడ మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నాము? బ్రహ్మముహూర్తం కాదు, ముందు రోజు నైటే మనం చేసుకుందామని చెప్తున్నాం. డే రివ్యూ అయిపోయింది, ఎక్కడ కరెక్ట్గా ఉన్నాను, ఎక్కడ కాస్త అవగాహన అవసరమో తెలుసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ డేని ఇప్పుడే పడుకొని లేదా కూర్చొని మనం సెట్ చేసుకుంటాం. నేను రేపంతా ఆనందకరమైనటువంటి వాతావరణంలో ఉన్నాను, మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉన్నాను, శాంతి చిత్తంతో ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, అబండెన్స్కి సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకున్నా, ఎక్స్ప్లోర్ చేసుకున్నా, ఈ స్పిరిచువల్ పాత్లో నేను ప్రోగ్రెస్ అవ్వటానికి అవసరమైనటువంటి విజ్డమ్ని తెలుసుకున్నా. 5 నిమిషాల, 10 నిమిషాల, 15 నిమిషాల మెంటల్ లెవెల్లో ఇమేజ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు అప్పటికి ఉన్నటువంటి వ్యక్తిగత అవసరాలను బట్టి, మీ మీ బాధ్యతలను బట్టి, బిజినెస్ చేసేవారు ఉండి ఉండవచ్చు,
హౌస్ వైఫ్స్ ఉండవచ్చు, జాబ్ చేసే వాళ్ళు ఉండవచ్చు. ప్రతి రిలేషన్ని మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోవచ్చు. నేను స్వేచ్ఛగా, ఆనందంగా, ఆరోగ్యంగా, అబండెన్స్తో జాయ్ఫుల్గా రోజునంతా గడిపాను. అదే స్థితిలోకి నిద్రలోకి వెళ్ళిపోతాం. అండ్ ద వెరీ నెక్స్ట్ డే, ఇప్పుడు నిద్రలో బ్రెయిన్ లెవెల్లో జరిగే ప్రోగ్రామింగ్ జరుగుతూ ఉంది. ఆ ఫ్రీక్వెన్సీ మీరు బ్రెయిన్ లెవెల్లో విశ్వంలోనికి రిలీజ్ చేస్తారు. ఇట్ గోస్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ అండ్ అగైన్ కమ్స్ టు యువర్ బాడీ విత్ మోర్ ఎనర్జీ. నైట్ టైం జరిగే ప్రాసెస్ అంతా. మళ్ళీ తెల్లవారిన తర్వాత మీరు నిద్రలేస్తారు కదా, మీ టైంను బట్టి, అది 4 గంటల, 5 గంటల, 7 గంటల, 9 గంటల, యువర్ విష్. ఏ టైంకి నిద్రలేస్తారో అప్పుడు మళ్ళీ కూర్చోండి. ఈరోజు నేను అద్భుతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, శాంతి చిత్తంతో, ప్రేమానురాగాలతో, మంచి బంధాలతో జాయ్ఫుల్గా రోజునంతా గడిపాను. సో ఇలా చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ రోజువారీ ఫీల్డ్లోకి మనం వద్దాం. ఆఫీస్కి వచ్చాం, బిజినెస్ పని, ఇంట్లో పని, రెగ్యులర్ టాస్క్లు. క్లాసెస్ అయిపోయాయి, 9కో 10 గంటలకు అందరికీ రెగ్యులర్ డే మొదలవుతుంది కదా. అప్పుడు ఫీల్డ్ వర్క్లో మీరు ఉన్నప్పుడు ఈ విజ్డమ్ని అప్లై చేస్తూ ఉన్నప్పుడు, ముందు రోజు నైట్ మీ థాట్ లెవెల్లో మీరు సంకల్పించుకున్నారు, అండ్ ద వెరీ నెక్స్ట్ డే మార్నింగ్ సంకల్పించుకున్నారు. నౌ యు ఆర్ ఆన్ ఫీల్డ్, యు ఆర్ గోయింగ్ టు అప్లై యువర్ విజ్డమ్. ఏదైతే విని ఉంటారో జ్ఞానం అప్పటిదాకా ఆల్రెడీ మీరు సంకల్పించుకున్నారు కనుక, ఆ పర్టికులర్ డే మీ బాస్ మీ మీద కోప్పడ్డం మానేసి మీతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. వండర్స్ జరుగుతాయి. రిలేషన్ ప్రేమ అఫెక్షన్తో ఉంటుంది. డబ్బు, సంపాదన, అబండెన్స్కి అవసరమైనటువంటి వ్యవస్థలను, వ్యక్తులను మీ దగ్గరికి చేరుస్తుంది. చిన్న చిన్న వాటిని ఫీల్డ్లో, అంటే రోజువారీ కార్యక్రమంలో మనం నిమగ్నమైనప్పుడు అన్నింటినీ, చాలా చిన్న చిన్న చేంజెస్ని కూడా గమనించుకోవాలి. ఇంకో పాయింట్ ఏంటంటే, పడుకునే ముందు నెక్స్ట్ డే మార్నింగ్ లేచే టైంకి మధ్యలో బలవంతం ఏమీ లేదు. నిద్ర రాలేదు అనుకున్నప్పుడు, మీకు మొబైల్ చూడాలి అనిపించినప్పుడు ఒక మంచి పాట పెట్టుకొని ఆ పాట వింటూ నిద్రలోకి వెళ్ళండి. అరే మొబైల్ వీళ్ళు చూడొద్దు అన్నారు కదా అని కఠినంగా కూడా ఎటువంటి ఆంక్షలు మీకు మీరు పెట్టుకోకూడదు. ఏం తెలుసుకుంటున్నాం పదే పదే? చాలా సున్నితంగా ట్రాన్సిషన్ జరగాలి. చాలా ప్రేమతో మీకు మీరు ఆ ట్రాన్సిషన్ చేసుకోగలగాలి. వన్స్ ఆ టెస్ట్ పాస్ అయ్యామా, చాలా కాన్ఫిడెంట్ ఉంటుంది. ఒక కొత్త న్యూరోనెట్ బిల్డ్ అవుతుంది. దానిపైన మనం పునాదిని బలంగా వేసుకుంటూ ముందుకెళ్తాం. రోజువారీ ప్రోగ్రెస్ మనం చెక్ చేసుకుంటాం. సిమిలర్ ప్రాసెస్. పడుకునే ముందు రివ్యూ చేస్తాం, నెక్స్ట్ డే ఎలా ఉండాలో థాట్లో ఇంప్లాంట్ చేస్తాం. ద వెరీ నెక్స్ట్ డే అగైన్ రోజువారీ కార్యక్రమాలు ఎలా ఉండాలో ఇంకాస్త బేస్ వేసి సాలిడ్ చేస్తాం దాన్ని, ప్లాట్ఫామ్ని. అండ్ ఫీల్డ్ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు అప్లై చేస్తాం. కొన్ని సందర్భాల్లో మెలకువ వస్తూ ఉంటుంది కదా, అప్పుడు మళ్ళీ ఫోకస్లో కూర్చోండి. రామ్తా కొన్ని సందర్భాల్లో చెప్తాడు, నైట్ టైం చాలా బెస్ట్ టైం అన్నమాట ప్రాక్టీసెస్కి. మీరు డిసిప్లిన్స్ అనుకోండి, ఫోకస్ అనుకోండి, ఏదైనా అనుకోండి. సెరోటోనిన్, మెలటోనిన్ మిమ్మల్ని మరింత శూన్యస్థితికి తీసుకెళ్తాయి. బ్రెయిన్ వేవ్స్ సహజ సిద్ధంగా అక్కడ మీ థాట్ని రెడీగా అందుకొని బాడీకి అర్థమయ్యేలా చేసి బాడీ కెమిస్ట్రీని, బ్రెయిన్ కెమిస్ట్రీని చేంజ్ చేయడానికి కొన్ని హార్మోన్స్ని సెక్రెట్ చేస్తుంది. అందుకే మీరు గమనించండి, గుహలలో, చీకటి ప్రదేశాల్లో ఋషులు తపస్సులు చేసేవారని మనం అనేక సందర్భాల్లో విని ఉంటాం కదా. వాళ్ళంతా ఈ డీప్ ఫోకస్ స్టేట్కి చేరటానికి అన్నమాట. సో చీకట్లో ఈ ప్రాసెస్ చేయాలి అంటే మనకు ఉన్నటువంటి బెస్ట్ ఆపర్చునిటీ నైట్ టైం ఫోకస్లో చేసుకోవటం. కొన్ని రోజులు మీరు కూర్చోబెట్టండి శరీరాన్ని, అండ్ దేర్ ఆఫ్టర్ బాడీకి మెమరీ ఉంటుంది కదా, అదే మిమ్మల్ని తీసుకెళ్తుంది.
ఒక మీకు కావాల్సిన సంకల్పం అది పద రూపంలో అనుకోండి, ఒక అక్షర రూపంలో అనుకోండి, తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా హిందీ అయినా మీకు నచ్చిన రంగులో నుదుటిపైన చూసుకోవటమే. మీరు కుడి నుంచి ఎడమకు చూసుకోవాలా, ఎడమ నుంచి కుడికి చూసుకోవాలా, అది మీ ఇష్టం. ఊరికే చూస్తారు. మొదట్లో 2 సెకండ్లు, తర్వాత 3 సెకండ్లు, 3 నిమిషాలు, 30 నిమిషాలు. నిలిపే టైంని మనం పెంచుకుంటూ పోతూ ఉంటాము. బాడీలో అది స్థిరమైతూ పోతూ ఉంటుంది. బాహ్యంలో ప్రోగ్రెస్ కనపడుతూ ఉంటుంది. సింపుల్ కాన్సెప్ట్స్. ఇక మీరు అడిగిన విషయానికి వస్తే అవినాష్ మాస్టర్, డే రివ్యూ లేదా క్రియేట్ యువర్ డేలో మీరు చేస్తూ ఉన్నప్పుడు టేక్ ఎనీ సింగిల్ డిసిప్లిన్. అన్ని డిసిప్లిన్స్ మొదట్లో కలిపి చేయడానికి ఎవరు ట్రై చేయకండి. ఈ బాడీకి అర్థం కావాలి. చాలా శుతిమెత్తని అభిప్రాయాలు కలిగి ఉంటుంది ఈ శరీరం. సౌల్కి అన్నీ తెలుసు, స్పిరిట్కి అన్నీ తెలుసు, తండ్రికి అన్నీ తెలుసు. కానీ ఈ అద్భుతమైన ఫిజికల్ బాడీ సౌల్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఈ అద్భుతమైన అడ్వెంచరస్ బాడీని స్పిరిట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. సో శుతిమెత్తని అభిప్రాయాలు ఉంటాయి కనుక స్టేజ్ బై స్టేజ్ చిన్న చిన్నగా అడుగులు వేసుకుంటూ వెళ్తాం. సో అందుకు గాను ఒకటే డిసిప్లిన్ పెట్టుకుంటాను. నాకు సిఎన్డి నచ్చింది అంటే సిఎన్డినే చేస్తాను. నైబర్హుడ్ వాక్ అంటే అదే, క్యాండిల్ లైట్ ఫోకస్, ఇట్లా రకరకాలు ఉన్నాయి కదా. ముందు నేను ఏం డిసిప్లిన్ చేయాలో దాని గురించి ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకుంటాను. తీసుకున్న తర్వాత రెగ్యులర్గా రోజువారీ కార్యక్రమాల్లో ఉన్నప్పుడు సిఎన్డికి సంబంధించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ని నా లోపల నేను బ్రష్ చేసుకుంటా. ఎప్పుడో నైట్ పడుకునేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ చేశాక నేను ఈరోజు సిఎన్డి చేయాలి అనుకున్నాను, లేదు నార్మల్ ఫోకస్ చేయాలి అనుకున్నాను అని మళ్ళీ 12 గంటలో 18 గంటలో 20 గంటలో గ్యాప్ ఉంటుంది కదా, అంత గ్యాప్ హెవీగా తీసుకోకుండా రీవిజిట్ యువర్ సంకల్ప. మీరు గమనించుకోండి, సాయిబాబా హారతి టైమ్స్ అనుకోండి, నమాజ్ ప్రేయర్ టైమింగ్స్ అనుకోండి, ఆ విషయానికి వస్తే హిందూ సాంప్రదాయంలో రకరకాల సేవలు ఉంటాయి కదా స్వామివార్లకు టెంపుల్స్లో. సుప్రభాత సేవ, పవలింపు సేవ, మధ్యలో ఊంజల్ సేవ, ఏవేవో ఉంటాయి కదా, ఏకాంత సేవ. ఇవన్నీ ఏంటి? ప్రతి గంట నువ్వు దివ్యత్వంతో ఉండాలి అనేసి భక్తులకు తెలపటానికి దైవం ఆ విధంగా ఒక సిస్టమ్ని డిజైన్ చేసుకున్నారు. ఇక్కడ మనకు మనం ఏం డిజైన్ చేసుకుంటూ ఉన్నాం? పడుకునే ముందు డే రివ్యూ చేసుకుంటూ ఉన్నాం. అందులో లోటుపాట్లను సవరించి మరుసటి రోజు ఏ విధంగా ఉండాలనో తెలుసుకున్నాం. అండ్ ద వెరీ నెక్స్ట్ డే క్రియేట్ యువర్ డేని మళ్ళీ రీవిజిట్ చేస్తూ ఉన్నాం. ఫీల్డ్లో ఉన్నప్పుడు, రోజువారీ కార్యక్రమాల్లో ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ మన అంతరంలో ఒకసారి స్మరణ చేసుకుంటూ ఉన్నాం. ఓ ఫోకస్, ఓకే, ఎట్లా చేయాలి? కళ్ళు మూసుకోవాలి, ఉత్తరం లేదా దక్షిణముఖంగా కూర్చోవాలి, చీకటిగా ఉండాలి గది. అలా శూన్యస్థితికి వెళ్ళిన తర్వాత నుదుటి పైన ఆ పదాన్ని నేను దర్శిస్తూ ఉండటమే చేయాల్సింది. ఈరోజు పదం కనపడింది, మళ్ళీ వెంటనే మాయమయ్యింది. నెక్స్ట్ డే ఆ పదాన్ని దర్శించే టైం నేను పెంచడానికి ప్రయత్నం చేస్తాను. 5 నిమిషాలు చూడగలిగాను, 10 నిమిషాలు చూడగలిగాను. సింపుల్. సో ఈ ఫిజికల్ బాడీకి అవినాష్ మాస్టర్ చెప్పే పాయింట్ ఏంటంటే, స్టెప్ బై స్టెప్ మనం ఫీడ్ చేసుకుంటూ నా నెక్స్ట్ డే షెడ్యూల్ ఇట్లా ఉండాలి అని మనం క్రియేట్ యువర్ డేలో భాగంగా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ ఇంప్రూవ్మెంట్స్ మీకు అర్థం అవుతాయి. ఎందుకు అంటే చెయ్యాలా వద్దా అన్న సందిగ్ధత, అన్న కన్ఫ్యూజన్ నుంచి నేను చేస్తూ ఉన్నాను అన్నది మనకు మనం ఫీడ్ చేసుకుంటూ ఉన్నాం మన బ్రెయిన్కి. కాలక్రమేణా మనం చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా మాస్టర్? సార్, థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ సజెషన్ సార్, ఫాలో అవుతాను. నాకు అర్థమైంది సార్. అంటే ఫస్ట్ మీరు ఏం చెప్పారంటే, ఫస్ట్ పాయింట్ పడుకునేదానికి ఒక హాఫ్ అవర్ ముందే మొబైల్ చూడడం పక్కన పెట్టమన్నారు. ఓకే, నైట్ పడుకునే ముందు ఒకసారి డే రివ్యూ చేసుకోవాలి. ఆ డే నైటే ఇంకొకసారి డే క్రియేషన్ గురించి అనుకొని మళ్ళీ మార్నింగ్ లేవగానే కూడా డే క్రియేషన్ చేసుకుంటాము. ఇంకొకటి డిసిప్లిన్స్ కూడా మనకి చాలా డిసిప్లిన్స్ తెలుస్తుంది. ఫోకస్ అని, సిఎండి అని, నైబర్హుడ్ వాక్ అని,
బ్లూ బ్లూ బాడీ క్రియేషన్ ని చాలా చాలా తెలుస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఒకటి రెగ్యులర్ గా ఫాలో అవ్వమని చెప్పారు. అది కూడా ఒకసారి చేసి ఇంకా ఎక్కువ ఇంటర్వెల్ గ్యాప్ రాకుండా మధ్యలో మళ్ళీ ఆ, చేయమన్నారు. ఆ, బాగున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ సజెషన్ సార్. థ్యాంక్ యూ. నైస్ నైస్. అండ్ బుక్ పెన్ను పెట్టుకోండి. మీ ఓన్ బుక్, అది మీ ఓన్ క్రియేషన్ బుక్. మీ థాట్ ప్రాసెస్ని మెంటల్ లెవెల్లో మీ డెవలప్మెంట్స్ అండ్ ఈ ఫిజికల్ వరల్డ్లో మీ సంకల్పానికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ చిహ్నాలు కనపడుతూ ఉంటాయన్నమాట. వాటన్నిటినీ నోట్ చేసుకోండి. ఈ బుక్ పెన్ను వర్క్ చేయండి పడుకునే ముందు కూడా. చాలా అద్భుతంగా రిజల్ట్స్ ఉంటాయి. అండ్ మీకు ఫ్రీ టైం ఉంటుంది. బుక్ పెన్ డేలో ఎవరికైతే ఎక్కువ ఫ్రీ టైం ఉంటుందో, అనుకూలంగా ఉంటుందో, వారు పెన్ పేపర్ వర్క్ చేయండి. చాలా సింపుల్ మాస్టర్స్, అన్నీ అవుతాయి. ఎస్ ఎస్, థ్యాంక్ యూ భవానీ మాస్టర్. ఇంకొక చిన్నది, మనకి ఇయర్ బడ్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ పెట్టుకొని ఫుల్ గా సౌండ్ పెట్టేసుకుంటున్నాము. ఇంకా అసలు బయట ప్రపంచం తెలియదు మనకి. బాడీ అయితే ఒక ఆనందంగా ఉన్నప్పుడు అప్పుడు పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది అన్న. ఆ స్థితిలోనే నాటాలి మేడం. ఆ ఆనంద స్థితిలో నాటితే తొందరగా అవుతున్నాయి, జరుగుతున్నాయి, ఉమ్, గమనిస్తున్నాను. అందుకే తెలియని ఆనంద స్థితి కింద తెలుస్తుంది. ఒక ఫ్లూట్ మ్యూజిక్ గానీ మనకి మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని పెట్టుకోండి మాస్టర్స్. మీకు ఉమ్, ఉమ్. ఫ్రీక్వెన్సీకి ఏది కనెక్ట్ అవుతుంది అది. అందరికి ఒకటే కనెక్ట్ అవ్వాలని లేదు మాస్టర్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కనెక్ట్ అవుతుంది. ముందు సాధన బాడీ అంతా కూడా పద్ధతి సాధనా పద్ధతి ఏదైనా మీరు శూన్య స్థితికి వెళ్ళగలగాలి. కొందరికి శ్వాస మీద ధ్యాస, కొందరికి నుదిటి మీద ధ్యాస, ఇందాక మీరు అన్నట్టు ఒక మ్యూజిక్. ఏదైనా పద్ధతి మీరు అవలంబించండి. పాయింట్ ఏంటంటే శూన్య స్థితికి వెళ్ళగలగాలి. ఆ స్థితిలో నాటుకోగలగాలి. ఇప్పుడు మేడం అంటున్నారు కదా, ఆనంద స్థితిలో సంకల్పాన్ని దర్శనం చేస్తే ఎస్, త్వరతగతిన విసిద్ధిస్తాయి. అక్కడ జీరో జీరో డీవియేషన్. మనం సంకల్పం నాటుతూ ఉన్నప్పుడే అవుతుందా అవ్వదా అన్నది ఏం లేదు. చాలా నూడ్గా వెళ్తూ ఉన్నాం. నూడ్ అంటే తెలుసు కదా, ఆ, నగ్నంగా వెళ్తూ ఉన్నాం. ఏంటి నగ్నంగా వెళ్ళటం అంటే? బట్టలు విప్పి నగ్నం అంటాం, అట్లాంటిది కాదు. నగ్నం ఇన్ సెన్స్ డౌట్స్ ఏమి క్యారీ చేయట్లేదు ఆ సంకల్పానికి. ప్యూరెస్ట్ ఫామ్లో వాటిని దర్శిస్తూ ఉన్నాం. ప్యూరెస్ట్ ఫామ్లో రియాలిటీలోకి వస్తూ ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో బిగినింగ్ డేస్లో కనబడుతుందా కనపడదా, అవుతుందా అవ్వదా అన్నది కొంత కరప్ట్ అవుతుంది థాట్. అండ్ రియాలిటీలో కూడా అంతే మోతాదులో వస్తుంది. రాదు అన్నికి లేదు. మీరు పెట్టిన సంకల్పం కొంత అనుమానము కొంత క్లారిటీతో పెడితే రియాలిటీలో కూడా ఆ విధంగానే వస్తాయి. ఈ కాన్సెప్ట్ మనకు అర్థమైన తర్వాత మనం దాన్ని చాలా ప్యూరెస్ట్గా తండ్రికి దర్శింపచేస్తాం నుదిటి పైన. ఎస్, గ్రేట్ గ్రేట్. ప్లీజ్ డౌట్స్ అడగండి. డౌట్స్ అడగటం వల్ల చాలా మనం ముందుకెళ్తాం.